హాయ్ అండి. మునక్కాయ ఎండు చేప కర్రీ తయారు చేయడం ఎలాగో నేనైతే మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం చూసేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మునక్కాయలు, టమోటాలు, ఎర్రగడ్డలు కట్ చేసి ఉంచుకోవాలి. దానితో పాటుగా ఎండు చేపలు ఉంటాయి కదా, చెరువు చేపలు, వాటిని కూడా క్లీన్ చేసి పెట్టుకోవాలి. దీంతో పాటు చింతపండు రసం కూడా కొంచెం కలిపి ఉంచుకోవాలి. ఇప్పుడైతే మనము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో ఆవాలేసి కొంచెం ఎర్రగడ్డలు వేసి లైట్‌గా ఇలా కలుపుతూ దోరగా వేయించుకోవాలి. అంటే అవి బ్రౌన్ కలర్‌లో వచ్చే వరకు కొంచెం వేయించుకోవాలి. ఇందులో కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత టమోటాలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలాగ చూసారు కదా! కొంచెం సాల్ట్ కూడా వేస్తే త్వరగా మగ్గిపోతాయండి టమోటాలు. అంటే బాగా వాడుతాయన్నమాట. సో అందుకోసం నేనైతే ఇక్కడ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. సో చూసారు కదా! ఇట్లాగా కలబెట్టుకుంటూ ఉంటే మాటుకుంటా ఉంటుంది బాండిల్ అనేది. ఇట్లాగా బాగా కలుపుకున్న తర్వాత ఇట్లాగా బాగా వాడనివ్వాలండి. సో ఈలోపు నేనైతే ఎండు చేపల వల్ల ఉపయోగం ఏంటంటే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి. సో తర్వాత ఇట్లా బాగా వేగిపోయిన తర్వాత కొంచెం కారము, లైట్‌గా పసుపు వేసుకొని ఇట్లాగా మళ్ళీ కలుపుకోవాలి. ఇలా స్లోగా కలుపుకోవాలి. ఇప్పుడు ఎండు చేపలు ఉంటాయి కదా, క్లీన్ చేసినటివి, అవి వేసి కూడా ఇట్లాగా కలుపుకోవాలి. లైట్‌గా కలుపుకోవాలి. సిమ్‌లో పెట్టేసేయాలి మంట. ఇలాగ బాగా కలబెట్టుకుంటూ ఉండాలి. అంటే పచ్చి వాసన పోయేంత వరకు చేపలు ఇట్లాగా బాగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్న మునక్కాయలను కూడా ఇందులో వేసి కొంచెం లైట్‌గా ఇలా గరిటెతో ఇట్లాగా కలుపుకోవాలి. మీ ఇష్టం, ఎప్పుడైనా వాటర్ పోసుకోవచ్చు. బాగా కొంచెం వాడిన తర్వాత అయినా కూడా చింతపండు రసం అనేది యాడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడైతే ఏసేసాను. సో చూసారు కదా! మీకైతే ఎంత పులుసు కావాలో అంత వాటర్ అయితే ఇందులో యాడ్ చేసుకోండి. నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను. సో ఇప్పుడైతే మూత పెట్టేసాను. సో ఇట్లా ఉంచేసిన తర్వాత ఒక 20 మినిట్స్ వరకు ఇట్లా ఉడకనిస్తే తర్వాత లాస్ట్‌లో చిక్కగా రావడం కోసం ధనియాల పొడి అయితే వేసి ఇలా కలిపేసుకోవాలి. ఎందుకంటే ధనియాల పొడి వేస్తే బాగా చిక్కగా వస్తుంది కూరండి. సో అందుకే నేనైతే లాస్ట్‌లో కలిపేసాను. కలుపుకున్న తర్వాత కొంచెం సేపు అట్లాగా ఉడికించుకోవాలి. లైట్‌గా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత చూసారు కదా! ఇట్లా ఈ టైప్‌లో వచ్చేస్తుంది. మీకు పలచగా కావాలంటే పులుసు పలచగా దించేసుకోండి. లేదంటే ఇంకొంచెం ఉడికించుకోండి. సో నేను చెప్పేదేంటంటే ఎండు చేపల వల్ల ఎముకలు కూడా చాలా బలంగా ఉంటాయి. సో ఇంతేనండి వీడియో. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. దీన్ని ఈ వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే ఎండు చేప అబ్బా! చాలా రుచిగా ఉంటుందండి. జస్ట్ ఆ పులుసుతోనే అన్నం అంతా తినేసేయొచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.